ఒక టీనేజర్ ఇంట్లో అమ్మా నాన్నతో ఉండకుండా హాస్టల్లోనే నాకు చాలా బాగుంది, నేను ఇంకా ఇంట్లో ఉండను, హాస్టల్కే వెళ్ళిపోతాను అని అంటుంటే, మరొక టీనేజర్ అసలు ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడకుండా తనదంటూ ఒక లోకాన్ని ఏర్పరచుకుంటూ దానిలోనే తన తాలూకు సమయాన్ని గడుపుతూ ఉంటే, అసలు పేరెంట్స్ తాలూకా పెయిన్ ఎలా ఉంటుంది అన్నది ప్రాక్టికల్గా సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటనంటే, ప్రతి తల్లిదండ్రి ఎవరి ఇంట్లో అయితే టీనేజర్స్ ఉన్నారో కొంచెం ఎక్కువ ఇటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యన. ఎంతమంది మదర్స్ షేర్ చేస్తూ ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నామని. బట్ అటువంటి సిచ్యువేషన్స్ రావడానికి కారణాలు ఏంటి, ఏం చేస్తే ఇటువంటి డిస్కనెక్షన్ అంటే పేరెంట్కి చిల్డ్రన్కి మధ్యలో ఉన్న డిస్కనెక్షన్ని మనం తగ్గించి అగైన్ ఒక హెల్దీ అండ్ హ్యాపీ బాండింగ్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను మీకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు అవసరం అని అంటే, ఎంతోమంది పేరెంట్స్ తాలూకా ఛాలెంజెస్ విన్న తర్వాత రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ఇట్. అంటే ఎంతో ప్రేమతో మనం పిల్లల్ని కని పెంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించి ఒక మంచి లైఫ్ని అందిద్దాం అని ప్రతి పేరెంట్ కూడా అనుకుంటూ ఉంటుంటారు. అండ్ ఎస్పెషల్లీ మదర్స్కి వచ్చినప్పటికీ వాళ్ళ తాలూకా టైంని, కెరియర్ని, స్లీప్ని అన్నిటినీ కూడాను సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం 24 hours ఆలోచిస్తూ వాళ్ళు బెటర్ లైఫ్ కోసం ఏం చేయాలని తపన పడుతూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటో తెలుసా, ఈ మదర్స్ అంటే ఎవరైతే పిల్లల తాలూకా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ ఒక రకమైన స్ట్రెస్, డిప్రెషన్కి గురవుతున్నారు. ఎందుకనంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ టీనేజర్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఇంకా టిపికల్ సిచ్యువేషన్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి కొంతమంది ఇళ్లల్లో. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది తెలియక సతమతం అవుతూ ఒక రకమైన స్టేట్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయంటే, కొంతమంది మదర్స్ అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఒక మదర్గా నేను ఫెయిల్ అయిపోయానేమో అని తనకు తను బ్లేమ్ చేసుకుంటుంది. అలాగే ఒక మదర్ ఒకవేళ నేను చనిపోతే తర్వాతైనా మా పిల్లలు బాగుపడతారేమో కాబట్టి అది చేస్తే బాగుంటుంది కావాలా అన్న ఆలోచనకు కూడా వెళ్ళిపోతున్నారంటే, ఈ సొసైటీలోని తల్లిదండ్రులు పిల్లల మధ్యలో బాండింగ్ అన్నది ఎటు పోతుంది, ఏమవ్వబోతుంది అన్న ఆలోచన వచ్చి ఇప్పుడు స్పెషల్గా ఈ పోడ్కాస్ట్ని నేను చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చివరి వరకు కూడాను పూర్తిగా వినండి. ఎందుకంటే ఇదేదో ఎంటర్టైన్మెంట్ కోసమో టైంపాస్ కోసమో మనం నేర్చుకుంటున్న విషయం కాదు. ఇది మన జీవితం, అలాగే మన పిల్లల జీవితం, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి కారణాలు ఏంటి. అందులో ముఖ్యంగా ఒక విషయం నేను చెప్తాను. అదేంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం చాలా గారాబంగా పెంచుతూ ఉంటాం. వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తూ ఉంటాం, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటుంటాం. అలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవన్నీ కూడాను అందిస్తూ ఉంటుంటాం. కానీ ఇమోషనల్గా ఎటువంటి కనెక్షన్ని మనం బిల్డ్ చేయాలో అది చేయలేకపోవడం అవుతుంది చాలామంది పేరెంట్స్ ద్వారా. ఎందుకనంటే, పిల్లలు 1వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు పెరిగే విధానం ఒక విధంగా ఉంటుంది. వాళ్ళ తాలూకు ఆలోచన విధానం కానీ, పేరెంట్స్తో వాళ్ళ తాలూకు బాండింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళల్లో చాలా మార్పులు వస్తుంటాయి. అండ్ ఎస్పెషలీ ఈ టీనేజ్ వచ్చినప్పటికీ వాళ్ళ తాలూకా నర్వస్ సిస్టమ్, హార్మోన్స్,
అలాగే బ్రెయిన్ ఇవన్నీ కూడాను రకరకాల మార్పులకి లోనవుతూ ఉంటుంటుంది. అండ్ దానికి సంబంధించి సరైన అవగాహన పేరెంట్స్గా మనకి లేకపోవడం వల్ల డిస్టెన్స్ అన్నది పెరుగుతుందన్నమాట. అది ఇక్కడ పేరెంట్స్ తప్ప అని అంటే పేరెంట్స్ కూడా తప్పు కాదు. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుండి ఎలా పెరిగామో, మన అమ్మ నాన్నలు మనల్ని ఎలా పెంచారో, అలాగే చుట్టుపక్కల పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ప్రజెంట్ అదే మనం కూడా ఫాలో అవుతుంటాం. అండ్ ఇదే కదా అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోతూ ఉంటుంటాం ఏంటంటే, మనం ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా లేదా ఒక రెసిపీ అంటే వంట తయారు చేయాలన్నా కూడా దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ అది తెలుసుకొని మనం నేర్చుకొని చేస్తూ ఉంటుంటాం కదా. కానీ పిల్లల్ని పెంచే విషయం అంటే పేరెంటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఎక్కడేమైనా నేర్చుకున్నామా అని అంటే ఆన్సర్ మీకే తెలుసు కదా. అది ఇందులో నేర్చుకోవడానికి ఏముంది అని కూడా కొంతమందికి అనిపించవచ్చు. నేర్చుకోవడానికి లేదు అని మనం ఇంతవరకు అనుకోబట్టే మనకి పిల్లలకి మధ్యలోని బాండింగ్కి బదులు డిస్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ విషయం కానీ మనకి క్లియర్ అయితే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది పేరెంటింగ్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఎందుకనంటే ఇది మేబీ అర్జెంటుగా మనకి వితిన్ 2 days 3 days వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేసే విషయం కాకపోవచ్చు. కానీ జీవితాంతం మన జీవితానికి మన పిల్లల జీవితానికి కూడాను 100% ముడిపడి ఉన్న విషయం. ఎందుకనంటే మనం మన పిల్లలకి మంచి చదువులు చదివించవచ్చు, ఆస్తులు అన్నీ సంపాదించి ఇవ్వచ్చు. కానీ పేరెంటింగ్ సంబంధించి మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దలేకపోతే అలాంగ్ విత్ స్కిల్స్ మనం మన పిల్లలకి ఎన్ని ఇచ్చినా కూడాను అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్లాగే అవుతాయి. ఎందుకంటే పిల్లలు మనకి ఎన్ని బిల్డింగ్స్ ఇచ్చారు, ఎంత డబ్బు ఇచ్చారు అది చూడరు. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేసాం, ఎలా మాట్లాడాం, మనం వాళ్ళ మైండ్లో ఎటువంటి ఇంప్రింట్స్ క్రియేట్ చేసాం అవి మాత్రమే వాళ్ళకి జీవితాంతం క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో ఫ్యామిలీస్ని నేను స్టడీ చేస్తూ వస్తున్నా, ఎంతోమంది పేరెంట్స్ అండ్ పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నా. ఈ ఇమోషనల్ బాండింగ్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైతే జస్ట్ క్యాజువల్గా తీసుకొని అందరూ కేర్లెస్ చేస్తూ వస్తూ ఉన్నారో వీటి వల్ల ఎన్నో రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి తప్ప ఎటువంటి పాజిటివ్ థింగ్ అయితే లేదు. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో వీటికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని కూడాను చాలామంది అడుగుతున్నారు. మేడం మా పిల్లలు ఓన్లీ మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఏం చేయాలి? అలాగే వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడం లేదు, ఏం చేయాలి? ముందంతా బాగానే ఉండేవారు, ఇప్పుడు ఎదురు సమాధానాలు ఇస్తున్నారు, ఏం చేయాలి? ఇలా రకరకాల ఛాలెంజెస్ చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం మర్చిపోతున్నాం ఒకటి ఏంటనంటే కేవలం చిన్న చిన్న విషయాలు పై విషయాలకు సంబంధించి మనం టెన్షన్ అయిపోయి గాబరా అయిపోయి ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని అనుకుంటూ ఉంటుంటాం. కానీ వాటికి రూట్ కాజెస్ ఏంటి, ఏం చేస్తే మనం వాటి నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అగైన్ వాళ్ళు స్టడీస్ పట్ల అండ్ కెరియర్ పట్ల ఫోకస్ చేస్తూ వాళ్ళ తాలూకా లైఫ్ని మంచిగా బిల్డ్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి మనకి మధ్యలో బాండింగ్ అనేది స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు అన్న విషయం పట్ల ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఒకవేళ ఆలోచించినా కూడా ఎంతమంది యాక్షన్ టేకింగ్లోకి వస్తున్నారు, ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నేను ఎందుకు మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను అంటే దీస్ ఆర్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్
కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. నేను లాస్ట్ 24 ఇయర్స్గా థౌజండ్స్ ఆఫ్ టీనేజర్స్తో మాట్లాడుతూ వస్తున్నాను, డీల్ చేస్తూ వస్తున్నాను. అలాగే థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్తో కూడా డీల్ చేస్తూ వస్తున్నాను. సో ఈ క్రమంలో నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, డెకేడ్స్ మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి, బట్ ఇమోషనల్ డిస్టెన్స్ అన్నది పెరుగుతూనే ఉంది తప్ప ఏ విషయంలో కూడాను, అంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడాను తగ్గే క్రమం అయితే కనిపించడం లేదు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో, ఈ ఏఐ జనరేషన్లో ఇది ఇంకా పెద్ద ప్రాబ్లంగా తయారైంది. దీనికి సంబంధించి కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం రిగ్రెట్ అండ్ గిల్ట్కి లోన్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకుంటున్నామో అటువంటి రిజల్ట్సే మనకు వస్తాయి అట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. సో నిజంగా ఎవరెవరైతే పిల్లలుని కని పెంచడం అంటే కేవలం వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫుడ్డు అండ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడమే కాదు, సంథింగ్ ఈజ్ దేర్ అండ్ దాన్ని మేము తెలుసుకోవాలి అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. మా పిల్లలకి మాకు మధ్యలోని బాండింగ్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. అండ్ లైఫ్ లాంగ్ వాల్యూస్తో, ఎథిక్స్తో, అలాగే సక్సెస్తో మా పిల్లలు అండ్ మేము కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ డూ దట్. సో ఇప్పుడు ఇదంతా వినిన తర్వాత మీకేం అనిపించింది ఈ శీర్షిక పైన కామెంట్లో తెలియజేయండి. అలాగే ఒకవేళ మీరు అటువంటి మదర్ అయితే, ఎస్ నేను నా లైఫ్ని అలాగే మా పిల్లల లైఫ్ని కూడాను వండర్ఫుల్గా తయారు చేసే విధానాన్ని నేను తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తాను అని అనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టు అవర్ కమ్యూనిటీ. ఎందుకనంటే మా కమ్యూనిటీలోని మదర్స్ అందరూ కూడాను టుగెదర్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ కిడ్స్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆల్సో బిల్డింగ్ అ కాన్ఫిడెంట్ అండ్ అ సక్సెస్ఫుల్ children both in academics and personal growth. So thank you for listening this podcast and just think it, and ఇది ఎవరికైతే అవసరం అని మీకు అనిపిస్తుందో ఆ పేరెంట్ ఆర్ మదర్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది మీకు నిజంగా నచ్చితే దీన్ని లైక్ చేయండి. అండ్ షేర్ చేయడం వల్ల ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంతమందికి అందించిన వాళ్ళం అవుతాం. ఎందుకనంటే సొసైటీ మనకి చాలా ఇస్తూ ఉంటుంటుంది. మనం ఏమైనా సొసైటీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆర్ బెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నామో అది మనం ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ పని మనం చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు share your feelings in the comment. Thank you very much. Namaste. కలుద్దాం మళ్ళీ మరొక ముఖ్యమైన విషయంతో in the next video.